పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంటే పంచాయతీరాజ్ శాఖ ఏమన్నా మీరు న్యాయం ఏమన్నా చేశారా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడే గాను మొట్టమొదటి స్థానంకి వచ్చింది తెలియదు. అలాంటిది 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చి 5 ఉత్తమ అవార్డులు వచ్చేలా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి హామీ పథకం కింద ఆ ప్రాంతంలో పనిచేసే శ్రామికులకు గాయాలైనా చనిపోయినా గతంలో పెరాలసిస్ వచ్చిన వాడికి 50,000, డెత్ అయిన వాళ్ళకి 50,000, గాయపడిన వారికి 25,000 ఇచ్చేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత గాయపడిన వాడికి 1,00,000 రూపాయలు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి 2 లక్షలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షలు ప్రకటించడం మొదలు పెట్టారు. ఇది చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అడవుల నుండి అటు అభివృద్ధి చెందిన మహానగరాల వరకు రోడ్లను డెవలప్మెంట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సచివాలయ సభలను ఏర్పాటు చేసి 4,500 కోట్ల నిధులను మంజూరు చేసి రికార్డులను సృష్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి మంచినీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని జల జీవన్ మిషన్ ద్వారా పనులను వేగవంతం చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అయినా తమరికి ఇవేవీ తెలియదు. రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఏది పడితే అది వాగడం, ప్రజల దగ్గర తిట్టుకోవడం, ఇదే కదా మనకు తెలిసింది.